హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో ఉగాది పండుగ అయితే ఇలా చేసుకున్నామండి. ఈజీగా చేసుకునే విధంగా అయితే నేను చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఇలా అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇవి మనం కామన్గా చేసుకునేవి పులిహోర, పరవన్నం, ఉగాది పచ్చడి స్పెషల్. మా ఇంటి ఉగాది పండుగ ఇలా అయితే ఊడ్ చేసుకుని కళ్ళాపు కొట్టేసి ఈ విధంగా అయితే స్పెషల్గా ఉగాది పండగ ముగ్గు అయితే నేను ఇలా వేసుకున్నానండి. మాకు ఇది నడిచే దారండి. ఎక్కువగా డెకరేషన్ అంటే పసుపు కుంకాలు అవి తొక్కకూడదు అంటారు కదండి. కొంచెం కొంచెం అయితే నేను ఇలా వేసుకుని ఇలా డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాను. నాకైతే బాగా నచ్చిందండి. సైడ్ గీతలు కూడా ఇలా వేసుకున్నాను. మా ఇంటి పక్కనే వేప చెట్టు అండి. చక్కగా పిచ్చుకలు ఉంటాయి. పిచ్చుకలు అలా కిచకిచమంటాం ఆ సౌండ్ పొద్దున్నే లేవగానే వేపాకు పువ్వు మంచి స్మెల్తో అయితే మాకు ఫ్రెష్గా ఉండిద్ది ఆ రోజు మాత్రం. వేపాకు గాలి పీల్చినా చాలండి, చాలా మంచిదని అయితే అంటారు. మా అమ్మాయి చూడండి ఇలా డెకరేషన్ చేసి ఇలా ముగ్గు అయితే వేసింది. చాలా బాగుందండి. చిన్నపిల్లైనా బాగా వేసింది. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి అయితే ఇలా చేసుకుందామండి. వేపాకు పువ్వుల్ని ఇలా రెక్కలుగా అయితే చేసుకోవాలండి. నిమ్మకాయంత సైజు చింతపండుని ఇలా అయితే గుజ్జు తీసుకోవాలి. అలాగే బెల్లం, మామిడికాయ ముక్కలు ఇవన్నీ కొంచెం వేసుకోవాలండి. వేసుకుని కట్ చేసి ఉంచిన బెల్లం, మిరియాల పౌడరు, అలాగే వేప పువ్వు రేకలు ఇవి మొత్తం వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. దేవుడికి పెట్టుకుని నైవేద్యం పెట్టుకుని మీ స్వీట్ అయితే చూసుకోండి. అందరూ ఎక్కువగా కొత్త బియ్యం బెల్లంతో అయితే ఇలా పరవణం అయితే వండుకుంటారండి. ఎక్కువగా పల్లెటూరు సైడ్ అయితే అసలు ఇలాగే చేస్తారు. నేను కూడా అలాగే చేసుకుంటానండి. పాలు పొంగిన తర్వాత ఇలా ముందు బియ్యం అయితే నానబెట్టేసుకోవాలి. కందిపప్పు వేసుకుని పాలు పొంగిన తర్వాత ఇలా బియ్యం అయితే వేసేసుకుని కొంచెం సేపు ఉడకాలండి. ఉడికితేనే కొంచెం మెత్తగా అవనివ్వాలి. బియ్యం ఉడికిన తర్వాతే బెల్లం వేయాలండి, లేకపోతే బియ్యం ఉడకదండి. తర్వాత ఇలా యాలక్కాయలు అయితే వేసుకోవాలి. నేను ఎక్కువ పౌడర్ అయితే చేయని ఇలా చీల్చుకుని అయితే వేసుకుంటానండి. ఇలా అయితే రెడీ అయిపోయింది పరమాన్నం. తర్వాత అయితే పులిహోర అండి. అన్నం ముందుగా వండేసి ఉంచుకున్నాను. ఇలా నూనె వేసి మనం కలుపుకుని ఉంచేసుకుంటే మెతుకైతే అంటుకోకుండా పొడి పొడిగా అయితే ఉండిద్దండి. చింతపండు ముందు ఉడకబెట్టేసేసి ఉంచుకున్నానండి. చింతపండు కూడా వేసేసితే అన్నానికి ఆ పులుపు అనేది పట్టిద్దండి. తర్వాత సాల్ట్ కూడా వేయాలి. ఇలా వేసుకుని మొత్తం కలిపేసి ఉంచుకోవాలండి. తాలింపు ముందుగా నేను వేయించేసి అయితే ఉంచేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. మొత్తం వేసి ముందుగా అయితే వేయించేసి ఉంచుకున్నానండి. మనం పులిహోరలో చింతపండు అన్నీ వేసి కలిపేసి ఉంచుకున్నాం కదండి అన్నంలో. ఇక తాలింపు మాత్రం వేసేసుకోవాలండి. అన్నిటికి ముఖ్యంగా తాలింపు ఫ్లేవర్ అయితే చాలా బాగుండిద్ది. ఇలా అయితే కలిపేసినాను. దేవుడికి అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నానండి. మాకు కొంచెం ప్లేసే ఉండిద్ది. ఇలా డెకరేషన్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. బాగుంది, బాగా నచ్చింది. అందరికి ఉగాది శుభాకాంక్షలు.